అయితే నేను నా బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఇప్పుడు మార్నింగే నా వ్లాగ్ని మీతో స్టార్ట్ చేస్తాను అనమాట. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఎవ్రీడే ఎండలు అయితే మాత్రం బాగా మండిపోతున్నాయి. సో బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అనమాట. అందుకే కొంచెం అవుటింగ్ వీడియోస్ అయితే తగ్గించాను ఈ ఎండల్లో. అది కూడా పిల్లలతో కూడా కొంచెం బిజీ అయిపోయాను అనమాట. చాలా మంది అవుటింగ్ వీడియోస్ ఇష్టపడుతున్నారు. వ్లాగ్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీడే అవుటింగ్ వీడియోస్ పెట్టాలి అన్నా కూడా నాకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా. బట్ ఏది స్పెషల్గా ఉన్నా అండ్ ఏది ఎక్కడ కొత్తగా స్టార్ట్ చేసినా ప్రతిదీ మీతో షేర్ చేస్తూనే ఉంటాను. బట్ ఈ మధ్యన క్రాఫ్ట్ బజార్స్ కానీ అవి కూడా ఏమీ పెట్టలేదు. తాజ్మహల్ ఎగ్జిబిషన్తో అనుకుంటా నేను అండ్ ఇండియా తర్వాత నాకు ఇంకే ఎగ్జిబిషన్స్ క్రాఫ్ట్ బజార్స్ కానీ కనిపించలేదు. బట్ ఈరోజైతే నా వ్లాగ్ని చూడండి. మేబీ ఈరోజు వెళ్తే అవుటింగ్కి వెళ్ళొచ్చు, లేదా ఆన్లైన్ ప్రోడక్ట్ అయితే ఆన్లైన్ అన్బాక్సింగ్, ఆన్లైన్లో ఆర్డర్ చేసింది ఒకటి అన్బాక్సింగ్ కూడా ఈరోజు మీతో షేర్ చేస్తాను. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మార్నింగ్ నేను సేమియా అంటే గోధుమ రవ్వ ఉంటుంది కదా. సో సేమియా కొంచెం ఫ్రై చేస్తాను. ఈ విధంగా గోధుమ రవ్వతో కలిపి ఉప్మా అయితే చేస్తాను అనమాట. ప్యాన్ చూసి ఇలా వాడుతున్నారు ఏంటి అని అనకండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒకటి పాతది ఇలాంటిది ఉంటుంది కదా. మనకి కొన్ని అలవాటు అయిపోతూ ఉంటాయి కదా. సో అలా అనమాట ఇది కూడాని. అండ్ దీంట్లోనే నేను 1 కప్పు గోధుమ రవ్వ కూడా వేసేసి కొంచెం రోస్ట్ చేస్తాను అనమాట. సో చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ సేమియా యాడ్ చేయడం వల్ల ఇందులోనే ఇంకా మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకా ఫైనలీ ఉప్మా ప్రాసెస్ అందరికీ తెలిసిందే. కాకపోతే చిన్న టిప్ షేర్ చేద్దామని అది షేర్ చేశాను అనమాట. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అండ్ దీంట్లో నేను ఇంకా ఫైనల్గా ఫ్రై చేసిన పల్లీలు గార్నిష్ చేసేస్తాను అనమాట. యాక్చువల్లీ సమ్మర్ ఫెస్ట్కి వెళ్ళి రావడం, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా అలసట వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ వంట చేసుకొని సమ్మర్ ఫెస్ట్కి వెళ్తున్నాను ఈవినింగ్ టైము. వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి 8 అవుతుంది, ఒక్కొక్కసారి 8:30 అలా అవుతుంది. ఇంకా ఇడ్లీ పిండి ఇవి ప్రిపేర్ చేయాలంటే ఇంకా ఆ టైంకి అవ్వట్లేదు. బట్ అయినా కానీ నిన్నటి వరకు దోశ బ్యాటర్ అది యూజ్ చేశాను అనమాట. ఇంకా అందుకే ఈరోజు ఉప్మా అయితే చేసేసాను. అండ్ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మొత్తానికి అయితే ఉప్మా రెడీ. ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు సేమియా పులిహోర అలా ఎలా వస్తుంది మీరు చేసినట్టు అని చెప్పేసి. డెఫినెట్లీ తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకొకసారి ఫుల్ రెసిపీ షేర్ చేస్తాను. ఇంకా వీడియోలో షేర్ చేయలేదేంటి అని మీరైతే ఫీల్ అవ్వద్దు. నాకైతే నేమ్ గుర్తులేదు. సో అదనమాట. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుండి పడుకునేదేమో లేట్గా పడుకోవడం, మార్నింగ్ ఏమో లేట్గా లేవడం అనమాట. ఇదిగోని చూడండి వీళ్ళు ముగ్గురుని. సో ఎంత లేపినా లేవరు. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. సో 10కి బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, మధ్యాహ్నం భోజనం అనేది కొంచెం అరుగుద్ది కదా. సో బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి తినినా కూడా అరగదు. సో వీళ్ళని లేపి బయటికి తీసుకొచ్చేసరికి మీకు క్లైమేట్ చూపించలేదు, కూల్గా ఉంది అన్నాను కానీ. సో ఎలా మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ చాలా కూల్గా ఉందన్నమాట. మంచిగా గాలి కూడా వేస్తుంది, ఎండ అయితే రాలేదు. అండ్ ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బుజ్జి కూడా స్టేషన్కి వెళ్ళిపోయారు. సో ఈరోజైతే పప్పు మామిడికాయ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ రైస్ కూడా పెట్టేశాను. సో పప్పు మామిడికాయ మీలో ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. సో పప్పు మామిడికాయ అండ్ ఆవకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇంకా నేను మామిడికాయ కట్ చేసిన తర్వాత టెంక కూడా పప్పులో వేసేస్తాను. ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ ఉండే కొద్ది గాలులు పెరుగుతున్నాయి అనమాట. వర్షం వస్తే బాగున్ను అనేంతగా అనిపించింది. బట్ వర్షం అయితే రాలేదులేండి, మబ్బులు అవన్నీ వేసాయి కానీ. అండ్ గాలులు వేస్తే వర్షం పెద్దగా రాదు కదా. సో అదనమాట. ఇలా మా ఫుల్ డే అయితే గడిచింది.
దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళాను, అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా సమ్మర్ ఫెస్ట్ వచ్చేసాను అనమాట. ఇక్కడ 2 బ్యాచెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ బ్యాచ్ కాకుండా నేను సెకండ్ బ్యాచ్కి తీసుకొస్తుంటాను పిల్లల్ని. ఇక్కడ కొన్ని ఎలక్ట్రికల్ కార్స్ అట, సో కొంచెం అడ్వర్టైజ్మెంట్ కింద పెట్టారు. అండ్ అలాగే ఇంకా బిన్సీని కూడా తీసుకొని వచ్చాను. సో ఇక్కడ చూడండి, మొత్తం అందరూ కూడా ఈరోజు చాలా ఎక్కువ మంది వచ్చారు సమ్మర్ ఫెస్ట్ వచ్చేస్తుంది ఐనాక్స్కి. అండ్ ఇంకా లాస్ట్లో నేను అన్బాక్సింగ్ చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చూడండి, హాయ్ చెప్తుంది విన్సీ, అండ్ కొత్త సబ్స్క్రైబర్ అనమాట. అండ్ తను కూడా నేను మామూలుగా వీడియో తీస్తుంటే తను కూడా పోజ్ ఇచ్చేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు అయితే సమ్మర్ ఫెస్టాలో జుంబా క్లాస్ అయితే పెట్టారనమాట. అంటే 3 days ఆల్రెడీ నిన్న యోగా జరిగింది, అండ్ సెకండ్ డే ఇది జుంబా క్లాస్, థర్డ్ డే కూడా యోగానే అనమాట. బాగుంది జుంబా క్లాస్ అనేది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే యాక్చువల్లీ డ్యాన్స్ చేస్తూ మనకి ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయడం కదా, బట్ పిల్లలకి ఫిట్నెస్ గురించి ఏమో తెలియదు కానీ సాంగ్స్కి ఈ విధంగా స్టెప్స్ వేయడం అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇలా 2 daysకి ఒకటి పెడుతున్నారనమాట. పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం డల్గానే ఉంది సమ్మర్ ఫెస్ట్ అనేది. నేను లాస్ట్ ఇయర్ కూడా జాయిన్ చేశాను పిల్లల్ని. అండ్ చూడండి, చాలామంది ఉన్నారు. ఒక సాటర్డే, ఫ్రైడే, ఇంకా సండే చాలా బిజీగా ఉంటుంది ఐనాక్స్ అంతా కూడాని. అండ్ మిగతా డేస్లో కొంచెం తక్కువనే ఉంటారు. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత నేను పిల్లల్ని అయితే ఇది టేక్ ఆఫ్ అని చెప్పి మన కాకినాడలో ఐనాక్స్కి వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం గేమ్ ఆడుతుంటాం కదా, ఆ టైప్ అనమాట. ఆ గ్లాసెస్ పెట్టేసరికి మనం ఆ గేమ్లో ఉన్నట్టు, సో మన ఎదురుగా అవి ఇవి వస్తుంటే వాటిని షూట్ చేస్తున్నట్టు, సో అదనమాట. అండ్ ఇంకా ఇక్కడ వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే మనకి కూపన్స్ ఇచ్చారనమాట. కూపన్స్ అంటే ఆ సమ్మర్ ఫెస్టాలో ఎవ్రీడే కూపన్స్ ఇస్తారు కదా, అలా కూపన్స్ ఇచ్చారు. ఇందులో 50 ఆఫ్ ఇచ్చారనమాట. టికెట్ 100 అనుకుంటా, సో అందులో 50 ఆఫ్, అంటే హాఫ్ రేట్కే అనమాట. ఆ విధంగా కూపన్స్ ఇచ్చేసరికి వీళ్ళ నలుగురిని అయితే ఎక్కించేసాము. చాలా ఎంజాయ్ చేశారు నిజంగా. వాళ్ళ అరుపులు అవి ఇవి ఉంటుంటే భయపడుతున్నారేమో అని అనుకున్నాను, బట్ ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట. వాళ్ళ షూటింగ్, వాళ్ళు ఎదురుగా వచ్చే వాటిని షూట్ చేయడంలో ఎగ్జైట్మెంట్, బయటికి అరిచేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇందులో ఇదొకటి హెలికాప్టర్ లాగా ఒకటి ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేసి రౌండ్ తిరుగుతుంది అనమాట. మీకు చూపించాను చూడండి, అదిగోండి. ఆల్రెడీ అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. బెటర్గానే అనిపించింది. అంటే మాకు డిస్కౌంట్ ఉండడంతో కొంచెం బెటర్ అనిపించింది. లేదంటే ఇలా 4 మెంబర్స్కి 400 రూపీస్ అనమాట. సో ఈ విధంగా ఇక్కడ మేము వీళ్ళు అరుస్తుంటే చాలామంది అక్కడికి వచ్చేవారు అనమాట. నాకు కొంచెం ఒకసారి చెక్ చేయండి, భయపడుతున్నారేమో అనేసి అన్నాను. కాదు మేడం, మీరు ఎక్కినా మీరు కూడా అలాగే అరుస్తారు ఎగ్జైట్మెంట్తో, కావాలంటే మీ పిల్లలు అయిపోయిన తర్వాత మీరే అడిగి తెలుసుకుందరు కానీ అంటే మేము కొంచెం అలా టెన్షన్ పడ్డాం. కానీ వీళ్ళు చూడండి ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. సన్నీ అయితే మాత్రం ఇంకా చాలా ఎంజాయ్ చేశాడు. ఏదేదో చెప్పేస్తున్నాడు అనమాట కిందకి దిగిన తర్వాత. అండ్ అలాగే కొన్ని కూపన్ అంటే ఒకటి కాదు, చాలా రకాల కూపన్స్ ఇస్తారు. అందులో కొన్ని ఒక్కొక్కసారి ఫ్రీ కూపన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి డిస్కౌంట్స్ ఉంటుంది, అలా అనమాట. సో ఈరోజు కాదు, ఇది నెక్స్ట్ డే కూడా యోగానే. ఆ 2 కలిపి ఇంకా యాడ్ చేశాను అనమాట. చూడండి, ఇక్కడ నా సబ్స్క్రైబర్స్, నా ఫ్రెండ్స్ని కూడా సమ్మర్ ఫెస్టాకి వచ్చిన తర్వాత పరిచయమైన వాళ్ళు యూట్యూబ్లో సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు అనమాట. అండ్ దేవి గారు, మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ఫ్రెండ్సే. వాళ్ళు కూడా నాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పి షేర్ చేశాను. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఫ్రెండ్స్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ట్రీట్ కింద ఇచ్చారనమాట. అంటే ఫ్రీ కూపన్స్ అలా కాకుండా ఈ రెస్టారెంట్ వాళ్ళు
ఇక్కడ బర్గర్స్ అనేది పెట్టారు పిల్లలకి. సో ఈరోజు వీళ్ళకి ఒక సర్ప్రైజ్ అని చెప్పి ఇచ్చారనమాట. ఇది ఇప్పుడు వరకైతే కూపన్స్ ఇవ్వడం, ఆ కూపన్స్ పట్టుకొని ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మనం తీసుకోవడం అలా ఉండేది. బట్ ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళే సిట్టింగ్ అదంతా కూడా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ ఇంకైతే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఎంజాయ్ చేసిన తర్వాత మేమేంటంటే స్ప్రింగ్ పొటాటో చాలా బాగుంది. ఐనాక్స్లో టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అండ్ 50 రూపీస్ ఇది. దీనికైతే ఫ్రీ కూపన్ అయితే ఇచ్చారనమాట. సో ఆ ఫ్రీ కూపన్స్తో వాళ్ళు అది ఎంజాయ్ చేస్తే మేము ఇంక ఇది తిందామని చెప్పి వచ్చాను. బట్ ఏంటంటే చాలా కూపన్స్ కదా, కొంచెం ఎక్కువగా పిల్లలు ఉంటారు కాబట్టి సో వాళ్ళందరూ కూడా చాలామంది అందులో చాలా వరకు తీసుకుందామని వచ్చారు. ఖాళీ లేదు. బట్ ఇతను ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు అనేది మీకు షేర్ చేద్దామని చెప్పి నేను షూట్ చేశాను అనమాట. పొటాటోని మంచిగా వాష్ చేసి ఆ తర్వాత స్టిక్కి పెట్టిన తర్వాత దాన్ని రౌండ్గా ఒక మిషన్లో పెట్టి తిప్పుతున్నాడు అనమాట. అప్పుడు అది కట్ అవుతుంది. ఈ విధంగా కట్ అయిన దాన్ని ఇలా సెపరేట్ చేస్తే ఒక స్ప్రింగ్ లాగా వస్తుంది అనమాట. దాన్ని ఏంటంటే ఒకటి ఫ్రై చేస్తున్నాడు. అంటే అన్నీ ఒకేసారి అలా కాకుండా అక్కడ దానివల్ల కొంచెం టైం అయితే పట్టింది. అక్కడ రెండు కూడా కాల్చొచ్చు, కానీ ఎందుకో తెలియదు ఒకటే కాల్స్తున్నాడు అనమాట. ఈ విధంగా ఫస్ట్ ఒక మసాలాలో ఆ పొటాటోని ముంచుతున్నాడు. మసాలా కూడా కాదు, అది స్పైసీ కానీ ఏం లేదు, అది ఏదో బ్యాటర్లా ఉంది. సో ఆ బ్యాటర్లో అయితే దాన్ని బాగా మిక్స్ చేసి అప్పుడు ఈ ఆయిల్లో వేస్తున్నాడు అనమాట. దీనికి మళ్ళీ ఒక పౌడర్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాడు, మొత్తం అంతా కూడా జల్లుతున్నాడు. ఆ తర్వాత జస్ట్ ఒక క్రీమ్ అనేది పైన ఒక లైన్లో పెట్టిస్తున్నాడు అనమాట. బట్ 50 రూపీస్ రీజనబుల్ ప్రైస్ అని నాకు అనిపించింది. అంటే పర్వాలేదు అనిపించింది. మిగతా చోట్ల కూడా నేను ఒకసారి అడిగాను, కానీ కొంచెం ఎక్కువ ప్రైస్ అనమాట. సో ఇదైతే తినేసి ఇంకా మేము ఎంజాయ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా అలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే.